పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో కేటీ రోడ్ విస్తరణ పనులపై వ్యాపారులెవరూ ఆందోళన చెందవద్దని రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఈ నేపథ్యంలో భారీగా పోలీసు బలగాలు మోహరించి రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించారు. వాణిజ్య వ్యాపార కేంద్రమైన పలాస కాశీబుగ్గ పట్టణంలో కేటీ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనుల్లో భాగంగా 3 రోడ్డు కూడలి నుండి పాత బస్టాండ్ వరకు విస్తరణ పనుల్లో తమ దుకాణాలు ఎంతవరకు తొలగిస్తారో అని కొందరు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి సమస్యలు స్థానిక ఎమ్మెల్యే మంత్రి అప్పలరాజు దృష్టికి వెళ్లడంతో క్షేత్రస్థాయికి వెళ్లి ఆయన పరిశీలించారు. రోడ్డు విస్తరణ పనులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా 80 అడుగుల రోడ్డు విస్తరణ జరిగేలా చూడాలని స్థానికులకు స్పష్టం చేశారు. పట్టణాభివృద్ధి బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అందుకే స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నానంటూ వ్యాపారులకు స్పష్టం చేశారు. మాస్టర్ ప్లాన్ ప్రకారమే కొలతలు వేశామన్నారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ సుందరమైన పట్టణంగా మారాలంటే రోడ్ల విస్తరణ జరిగి ట్రాఫిక్ సమస్యల నుండి ప్రజలు బయటపడాలని అన్నారు. కొందరు అభిప్రాయాలను మంత్రికి చెప్పేందుకు ప్రయత్నించగా ఆగ్రహం చెందారు. 80 అడుగుల రోడ్డు విస్తరణ చేయడంతో రహదారులు బాగుపడతాయని మంత్రి అప్పలరాజు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ పనులు వేగవంతం చేయాలని మున్సిపల్ అధికారులను మంత్రి ఆదేశించారు. దీంతో డీఎస్పీ శివరామరెడ్డి, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ దగ్గరుండి రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించారు. భవనాలు తొలగించాల్సి రావడంతో వ్యాపారులు వారి వస్తువులు భద్రపరిచేందుకు తరలిస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా భారీగా పోలీసు బలగాలు